భీమా మూవీ రివ్యూ చూద్దాం. ఫుల్ ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. నచ్చి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇక ఒక మంచి హిట్ కోసం చాలా ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న సీనియర్ హీరో గోపీచంద్. ఇప్పుడు కన్నడ దర్శకుడు హర్ష డైరెక్షన్ చేసిన ఈ భీమా మూవీ ఎలాగుందో, స్టోరీ లైన్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి స్టోరీ లైన్‌కి వెళ్ళిపోదాం. ఇక ఆంధ్ర, కర్ణాటక సరిహద్దుల్లోని ఓ ప్రాంతాన్ని గుప్పిట్లో పెట్టుకున్న భవానీ తన అరాచకాలతో ఆ ప్రాంత వాసులు భయపెడుతుంటాడు. ఇక భవానీని అడ్డుకోబోయే ఆ ప్రాంత ఎస్ఐని తన మనసులో చంపేస్తారు. ఇక ఆ ప్రాంతానికి కొత్తగా ఎస్ఐగా వస్తాడు మన భీమ్, అంటే గోపిచంద్. ఇక అతను వచ్చి రాగానే భవానీ మనుషులు కొట్టి నెల రోజుల్లో తన ముందు లొంగిపోమని భవానీకి వార్నింగ్ ఇస్తాడు. ఈలోపే ఊర్లో పరిస్థితులు చక్కదిద్దడం మొదలవుతుంది. ఇక ఈ క్రమంలో ఒక రోజు భవానీకి చెందిన ఆయిల్ ట్యాంకర్ అయితే ఆపేస్తాడు మన హీరో. ఇక అందులో పిల్లలు అక్రమ రవాణాగా జరిపిస్తాడు విలన్. ఇక పిల్లల్ని ఇంకా తరలించడంలో వెనకున్న కథ ఏంటి? ఇకపోతే ఈలోపే మన హీరోయిన్ అయితే లవ్ చేస్తుంటాడు మన గోపిచంద్. ఇక శత్రువు గుండెల్లో వణుకు పుట్టిస్తుంటాడు. ఇక ఇక హీరో పేరు భీమ. ఇక ఇంకో డ్యూయల్ క్యారెక్టర్ ఉన్న హీరో పేరు రామ అనే పేరే వినిపించగానే మన భీమకైతే వైల్డ్ లుక్ లో ఏదో వినిపిస్తుంటది. ఇక తన వ్యాపారాన్ని అడ్డుకోవడమే పనిగా పెట్టుకుంటాడు మన భీమ. ఇక మిగతా స్టోరీలు ఏంటంటే, ఇక అక్రమ రవాణాకి వెనకున్న మిస్టరీ ఏంటి, ఇకపోతే రామానే క్యారీ చేసిన ఏంటి అనేది మిగతా స్టోరీ. ఇక మూవీ మాత్రం 2023లో అయితే కథ మొదలవుతుంది. ఇక దర్శకుడు హర్ష ఈ కంటెంట్ ను చాలా ఇంట్రెస్టింగ్ గా రెడీ చేసింది చెప్పాలి. ఇక గోపిచంద్ ఇండస్ట్రీకి ఎలాగైతే ఈ మూవీ నుంచి అయితే కనిపిస్తున్నాడు. ఇక తన కట్అవుట్ ని, తన ఎలివేషన్ అయితే డైరెక్టర్ బాగా యూజ్ చేసుకున్నాడు. ఇక ఫస్ట్ హాఫ్ లో కామెడీకి, యాక్షన్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఇక విలన్ నుంచి కూడా మంచి రోల్ అయితే ఫస్ట్ హాఫ్ లోనే పడిందని చెప్పాలి. ఇక విలన్ కి అలాగే హీరోకి మధ్యన అయితే ఫస్ట్ నుంచి అయితే మంచిగా బాగా ఎంగేజింగ్ పెట్టాడు. ఇకపోతే హీరో ఫ్యామిలీ బాగా అయితే దీనిలో ఎమోషనల్ పండించారని చెప్పాలి. ఇక అలాగే సీనియర్ పోలీస్ ఆఫీసర్ అయితే గోపిచంద్ అయితే బాగా కనిపించాడు. ఇక మాలవిక శర్మ కూడా గ్లామరస్ గా ఈ మూవీలో చాలా వరకు సక్సెస్ అయిందని చెప్పాలి. ఇక ఇంటర్లో బ్యాంగ్లో అయితే డైరెక్టర్ డిజైన్ చేసుకున్న తీరు ఇక సెకండ్ హాఫ్ లో మరింత ఆసక్తి పెంచలేదు కనిపించింది. ఇక సెకండ్ హాఫ్ లో మరోసారి గోపిచంద్ అయితే కనిపిస్తుంది మా ముందుకి. ఇక మరో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది ఇంకో హీరోయిన్. అంటే ఫస్ట్ హాఫ్ లో ఒక హీరోయిన్, సెకండ్ హాఫ్ లో ఇంకో హీరోయిన్ కనిపిస్తారు. ఇక అక్కడ నుంచి వాళ్ళు జోరే కొనసాగుతుంది. ఇక ఈ కాస్త ట్రాక్ కూడా కొంచెం బలహీనతగా ఉన్న ఎలివేషన్ కూడా డైరెక్టర్ బాగా లేపడని చెప్పాలి. ఇక ప్రీ క్లైమాక్స్ లో ట్విస్టులు కొంతమందికి అయితే ఆడియన్స్ కి అయితే ఊహించదగ్గ ఉంటుంది. ఇక క్లైమాక్స్ లో ట్విస్టులు మాత్రం చాలా సర్ప్రైజింగ్ ఉంటుందని చెప్పాలి. ఇక ఈ కథ పరశురామ క్షేత్రంలో జరుగుతున్నట్లు దర్శకుడు అయితే మనం ముందుగానే చెప్తాడు. ఇక గోపిచంద్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో బాగా కనిపించడం చెప్పాలి. కొత్త వేరియేషన్లు అయితే డైరెక్టర్ చూపించడంలో బాగా కనిపించాడు. ఇక గోపిచంద్ బీడ్తో అయితే బాగా కనిపించడని చెప్పాలి. ఆయన లుక్స్ స్టన్నింగ్ గా ఉంటుంది. ఇక మంచి ఫిట్నెస్ తో కనిపించడంతో మూవీకి కొంచెం ప్లస్ అయింది. కాగా అక్కడక్కడ యాక్షన్ సీన్స్ లో అయితే బాగా కనిపించాడు. ఇంకా డైరెక్టర్ అక్కడక్కడ గోపిచంద్ మీద కామెడీ సీన్స్ అయితే ఎక్కువే పెట్టాడని చెప్పాలి. ఇక ఏమి కామెడీ తగ్గిస్తే మూవీకి మరి అలాగైతే ఉండేది. ఇక మాలవిక శర్మ చాలా గ్లామరస్ గా బాగా కనిపించింది. ఇంకా తరచుగా రొమాంటిక్ గా ఆమె లుక్స్ అయితే ఫస్ట్ హాఫ్ అంతా బాగా కనిపిస్తాయి. ఇక మూవీ ఓవరాల్ గా గోపిచంద్ ఒక హిట్ పడిందనే చెప్పాలి. ఇక భీమా టెక్నీషియన్ వస్తే సినిమాటోగ్రఫీ చాలా వరకు బాగుంది. మరి మూవీ కోసం చూడాలనుకుంటే పక్క థియేటర్లో వాచ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.